వెల్కమ్ టు కేసీ న్యూస్ టుడే. కేకలూరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. వైసీపీ పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులను నేతలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలోని అంబేద్కర్ నగర్కు చెందిన రాష్ట్ర మాల మహానాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షుడు డాక్టర్ సేవనాగ జగన్ బాబురావు కొంతకాలంగా వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎలాగైనా పార్టీలో కొనసాగే విధంగా చర్యలు చేపట్టేలా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ బాబురావు నివాసానికి వెళ్లి ఆయన్ని బుజ్జగించి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బాబురావు అనంతరం మాట్లాడుతూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవటమే మన ధ్యేయమని, స్థానికంగా ఎన్ని సమస్యలు ఉన్నా కైకలూరు నియోజకవర్గం అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులు మార్బోటుగాలను కూడా మరి కలిసి పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు కేటాయించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఏలూరు ఎంపీ టికెట్ కార్మూరి సునీల్ బాబు గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా కైకలూరు టికెట్ కూడా దోననాశ్వర గారికి ఇవ్వడం కూడా జరిగింది. మరి దోననాశ్వర గారికి చేయాలి, మనం సునీల్ కుమార్ గారికి చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునే ఒక నినాదంతో మరి జయమంగళ గారు మాకు చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అనుకూలంగా ఉన్నాం. ఫస్ట్ నుంచి ఆయన పార్టీ కోసం కష్టపడి చేసిన పని ఎత్తున్నాం కాబట్టి పార్టీ మారటాలు కానీ మమ్మల్ని గతంలో ఇక్కడ లోకల్గా ఎన్నో ఇబ్బందులు పడడం, ఎన్నో ఇబ్బందులు మన పార్టీ కూడా ఇబ్బందులు పడటం కూడా జరిగింది. మా మీద కూడా కొన్ని తప్పుడు కేసులు పెట్టించుకోవడం కూడా జరిగింది. కానీ వాటి కోసం కాదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ లోకల్గా మరి డిఎన్ఆర్ గారికి దోలనాశ్వర గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి మరి జయమంగళ గారి ఆధ్వర్యంలో మరి దోలనాశ్వర గారిని బంపర్ మెజార్టీతో గెలిపించి తీరతారని కైకలూరు నియోజక ప్రజలందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నారు.